అండి, నేను మీ అభి. ఇది వ్యాలంటైన్స్ డే వీక్. నాకు ఎవ్వరు ఏం స్పెషల్ చేయట్లేదని ఒక్క మాట అన్నా అండి, అంతే. ఇంకా నాకు ఇష్టమైన ఈ చికెన్ అండ్ ఎగ్ పఫ్ చేసేస్తా అని మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. సో మీకు కూడా నేను ఆ రెసిపీ షేర్ చేద్దామని ఇదంతా క్యాప్చర్ చేశానమాట. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే జీరా, మిర్చి, ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. అవి మగ్గిన తర్వాత అందులోనే టొమాటోస్ కూడా వేసి ఒక గ్రేవీ ఫార్మాట్ లాగా చేయాలన్నమాట. అయినో ఇది అన్హెల్దీ ఫుడే, బట్ ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి పర్లేదు కదా. అయితే ఈ ఎగ్ పఫ్ అండ్ చికెన్ పఫ్కి చేయాల్సిన గ్రేవీ అయితే ఒకటే అండి. సో 2 times గ్రేవీ చేయకుండా ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ చేసుకొని కొంచెం చికెన్ కోసం కొంచెం ఎగ్ పఫ్ కోసం సెపరేట్గా ఉంచేస్తే సరిపోతుంది. యూజువల్గా ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోమంటారండి. సో మేము కూడా అంతే చేసాము. ఇలానే కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు దాన్ని మగ్గనించాము. ఆ తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశారు. దాన్ని కూడా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసి లిడ్ పెట్టేసేయాలి. ఇంకేంటండి విషయాలు? వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక షేర్ చేయొచ్చు కదా. ఇంకా లేదు నువ్వు వేరేవి కూడా చెయ్యాలి అంటే కమెంట్ చేయొచ్చు కదా. ప్లీజ్ చెయ్యండి, పర్లేదు, ఇట్స్ ఓకే. మీకు నచ్చే వరకు ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసేసి ఈ టొమాటోస్తో మగ్గించేసేయాలి. ఇక్కడైతే మా హస్బెండ్ ప్రేమ కూడా ఉందండి ఇందులో. మరి పాపం కష్టపడి చేస్తున్నారు కదా, మాత్రం క్రెడిట్ ఇవ్వాలి కదండి. సో ఇప్పుడు ఈ చికెన్ని బాగా వాష్ చేసి బాయిల్కి పెట్టేసేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసేయాలి. ఆ చాప్ చేసిన చికెన్ ఉంది చూసారా, అది ఇందాకలో నేను గ్రేవీ రెసిపీ చెప్పాను చూసారా, ఎగ్ పఫ్ అని చెప్పేసి, అదే గ్రేవీ ఏదైతే సెపరేట్గా చికెన్ కోసం తీసామో అందులో యాడ్ చేసేసేయాలన్నమాట. యాడ్ చేసేసి చికెన్ అండ్ ఈ గ్రేవీ మగ్గేంత వరకు కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇది చాలా కామన్ రెసిపీ, కానీ చేసే చేతులు బట్టి కూడా టేస్ట్ బాగుంటుంది కదండి. అదే మా హస్బెండ్ చేయనమాట. అది నా కోసం స్పెషల్గా ఇంత లవ్తో చేస్తే బాగుండకుండా ఉంటుందా చెప్పండి. అయితే మేము ఒక పప్పులో కాలేసే పని చేసామన్నమాట. అదేంటి అంటే మేము స్ప్రింగ్ రోల్ పేస్ట్రీ తీసుకొచ్చాం, పఫ్ పేస్ట్రీ షీట్స్ తీసుకురాకుండా. బట్ సరే దాంతోనే అడ్జస్ట్ అవుదామని ట్రై చేసాము. సో ఫస్ట్ ఇలా 2 లేయర్స్ పెట్టేసుకొని, ఇది పఫ్ పేస్ట్రీ షీట్స్తో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అయితే ఇలా పెట్టేసి 4 sides కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్ ఇలా పెట్టేసి సెంటర్లో అలా వాటర్ 4 sides పెట్టేసి నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేయాలన్నమాట. అయితే ఇదంతా ప్రతి స్టెప్ మా హస్బెండ్ చేసిందే. సో నాకు చాలా ముచ్చటేస్తుందండి. ఎప్పుడో కానీ చేయరు, ఆయనకు వంటలన్నీ చాలా బాగొచ్చు, బట్ ఎప్పుడో కానీ చేయరు. బట్ ఇలా ఒక్కొక్కసారి నన్ను స్పెషల్ ఫీల్ చేయడానికి చేస్తే నాకు భలే అనిపిస్తుంది. ఇక్కడ పఫ్స్ దొరకడం కొంచెం కష్టం అండి. బట్ ఈ వ్యాలంటైన్స్ డే పుణ్యమా అని 2 రకాల పఫ్స్ తిన్నాను. నా క్రేవింగ్ మొత్తం పోయింది. ఐఎమ్ సో హ్యాపీ అండి, అసలు చెప్పలేను. ఇప్పుడు చికెన్ పఫ్ ఫోల్డింగ్ అనమాట. సో ఇది కూడా 4 sides అలానే వాటర్ అప్లై చేసుకోవాలి. ఆ షీట్స్ అన్నవి కొంచెం మైదా పిండి కాబట్టి ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతాయి అన్నమాట వాటర్ పెట్టంగానే. ఇది మాత్రం 2 sides ఫోల్డ్ చేసుకోవాలి. 4 sides ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. సో దాట్ ఎలాంటి ఆయిల్ కానీ ఎలాంటి లిక్విడ్ కానీ బయటికి రాకుండా పఫ్ లోపల నుంచి ఇలా మనం ఫోల్డ్ చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. సో ఇలాగా మాకైతే 5 ఎగ్ పఫ్స్ 5 చికెన్ పఫ్స్ వచ్చాయి మేము చేసిన క్వాంటిటీకి. మా ఇద్దరికి కాబట్టి సరిపోతాయి. ఒక 2 రోజులు చక్కగా స్నాక్స్ లాగా తినచ్చు అనమాట. ఇవి స్ప్రింగ్ రోల్స్ కాబట్టి స్ప్రింగ్ రోల్సే చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చు, బట్ నాకు పఫ్సే ఇష్టం అండి, అందుకే పఫ్ఫే చేయమని అడుగుతాను. ఇలా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేసిన తర్వాత ఎగ్ వైట్తో దానిపైన ఇలా అప్లై చేసేయాలన్నమాట. సో దట్ షైనీగా, సాఫ్ట్గా, క్రిస్పీగా ఉంటుంది పఫ్ పైనంతా. ఓవెన్ వచ్చేసి ప్రీ హీట్ చేసుకోవాలి. అయితే 180 degrees సెల్సియస్లో లేదా 350 degrees ఫారెన్హీట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 minutesలో తర్వాత ఇలా
ఈ పేస్ట్రీస్ అన్నీ లోపల పెట్టేసేయాలి. అరౌండ్ 15 minutes తర్వాత మన పఫ్స్ రెడీ. ఇలా బయటకు వచ్చాయి. స్ప్రింగ్ రోల్ షీట్స్ కాబట్టి ఇలా వచ్చాయి. అదే పఫ్ పేస్ట్రీ రోల్స్ అయితే లేయర్స్గా చాలా నీట్గా వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. ఇదిగోండి ఎలా లేయర్స్గా వచ్చిందో చూపిద్దామని మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మరి ఈ రెసిపీని ఇంత బాగా చేసినందుకు మా హస్బెండ్ని అప్రిషియేట్ చేయాలి కదా, ఒక హార్ట్ కూడా. మరి సెలవా, మరి సర్వేజన సుఖినో భవంతు.